మొదటగా చెప్పాను కదా, మల్టీ టాలెంట్. దేవుడు అతి కొద్ది మందికి ఈ టాలెంట్ ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. ఈరోజు 4వ ఆరాధనలోకి దేవుడు నన్ను నడిపించారు. కొన్ని చోట్ల వాక్య పరిచర్య, సంగీతం, కొన్ని చోట్ల సువార్త సంగీత పరిచర్య. దేవుడు మీ మధ్యలో ఉండడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేను ప్రార్థించాను, ప్రభువా వీలైతే రెండోసారి అక్కడికి అడుగు పెడుతున్నాను. జోసెఫ్ రెడ్డి గారి యొక్క దేవుని మందిరములో, నీ యొక్క మందిరములో నన్ను వాడుకో తండ్రి అనుకున్నాను, ప్రార్థించాను. దేవుడు మొత్తం మీద కృప చూపించారు. చప్పట్లు కొడదాం ఒక్కసారి దేవునికి. నేను ఇప్పుడు వచ్చినా నా పాటలు కొంచెం కొత్తగా ఉన్నా, నేను ఇబ్బంది పెట్టినా మా అన్న ప్రశాంత్ అన్న ఇబ్బంది పడకోకుండా లోని ఎంత కోపం ఉన్నా, బాధ ఉన్న చిరునవ్వుతో వాయింతాడు. ఆ భక్తుడికి వందనాలు. దాసన్న ఆయన దేవదాసు కాదు, దేవుని దాసు. చప్పట్లు కొడదాం ఒక్కసారి. ఎరక్కుమ్మేస్తున్నాడు. దేవుడు వీళ్ళందరినీ కూడా అనేక పరిచర్లో బహుబలంగా వాడుకొనుగాక. వాక్య పరిచర్యలోకి వెళ్దాం. కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 13వ వచనం. కీర్తనలు. కంగారు పడి స్పీడ్గా చదవకుండా అమ్మ, నాకు భయం, పారిపోతాను. అమ్మ మౌత్ తీసుకో. నువ్వు మౌత్ ఏది? ఒక మౌత్ తీసుకుని అందులో చదువు, చక్కగా అందరికీ అర్థమవుతుంది. చదువమ్మా. 139వ అధ్యాయం 13వ వచనం. 139వ అధ్యాయం 139వ అధ్యాయము 13వ వచనం. అక్కడి నుంచి. నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. చాలు అమ్మా. ఈ యొక్క కీర్తనని వ్రాసిన వారు మన మహారాజైన, రాజైన, అధిపతి అయిన దావీదు గారు వ్రాశారు. అంత గొప్ప రాజయ్యండి ఆయన తన పుట్టిక కొరకు ఆలోచన చేసి ఒక్కసారిగా ఆశ్చర్యపడి ఏమని రాశాడు అక్కడమ్మా? నా అంతరింద్రియములను కలుగు చేసిన వాడవు నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకి ఇంత ఆరోగ్యం, ఇంత బలమో శక్తినిచ్చారు. చక్కటి అందాన్ని మనకిచ్చారు, బలము శక్తినిచ్చారు. అందరికీ ఇంచుమించు 20, 30, 50, 80 వృద్ధులు లేరులేండి ఇక్కడ చెప్తున్నాను, ఒక 60 వేసుకోండి. ఇన్ని సంవత్సరాలు దేవాతి దేవుడు ఆయన కృపచేత దాచి కాపాడారు. బ్రతుకున్న మనము ఎవరి కోసం బ్రతకాలి చెప్పాలి? దేవుని కొరకు బ్రతకాలి. మనలను నిర్మించినవాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన తల్లి గర్భమందు మనల్ని నిర్మించినవాడు, మనల్ని పుట్టించినవాడు. ఈ దినాన్న సంరక్షిస్తూ అనుదినం ఆహారం ఇచ్చు, చక్కటి వస్త్రములనిచ్చు, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మన ప్రయాణాలు ఎంతగానో సహాయము చేసి ఈ క్షణం వరకు భూమి మీద ఉంచిన వానికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు మహారాజు ఆలోచిస్తూ అన్నాడు, ఓర్ నాయనో, అసలు నన్ను కలుగజేసిన విధానము నేను ఒక్కసారి చూస్తే భయమును ఆశ్చర్యమును వణుకు పుట్టుచున్నది, నాకు కలుగుచున్నది అన్నాడు. ఎప్పుడైనా మీకు అసలు ఎప్పుడైనా ఆలోచన చేశారా? మీ పుట్టిక కొరకు ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచన చేశారా? లేదు.
తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఇదే తప్ప దావీదు వలె ఒక్కసారైనా ఎప్పుడైనా ఆలోచన చేశారా? మన పుట్టిక ఒక్కసారి ఆలోచన చేయండి. మన తల్లి గర్భమందు నిర్మించిన వాడు ఎవరు? మన ఆయనే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక్కసారి ఆలోచన చేయండి. మనం పుట్టేటప్పుడు ఎంత మనిషి 5 అడుగుల మనిషిగా మనం తల్లి గర్భమందు బయటకు వస్తామా? చెప్పరేంటి? తల్లులారా, మీరు కన్నారు కదా, మీకు తెలుసు ఆ బాధ ఏంటో. కన్న తల్లులకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మా మగవాళ్ళకి అంతగా తెలియదులే అండి. కన్న తల్లులకు మీకు తెలుస్తుంది ఆ బాధ ఎంత పెయినో, ఎన్ని యాతనలు పడాలో. ఒక్కసారి ఒక బిడ్డను కనాలంటే తల్లి దినదినము కూడా చివరి క్షణాల్లో, చివరి రోజుల్లో చనిపోతూ, బ్రతుకుతూ చనిపోతూ క్షణక్షణం ఆ పెయిన్కి తట్టుకోలేక గిజగిజ కుట్టుకుంటుంది. కానీ అప్పట్లో అయితే సిలువైన కానుపులుండి, ఇప్పుడు అంతా కోసేతం తీసేతాం. మొత్తం ఆపరేషన్ కూతత్తని నిప్పొస్తే చాలు జాయిన్ చేసేస్తున్నారు. అంతే, ఆపరేషన్ చేసే బిడ్డనే ఇంకా నొప్పిలేయినా మొఖం. ఇలా ఉంటున్నాయి పరిస్థితులు. అవునా కదంటారు చెప్పండి. మా ఊర్లో, మా ఏరియాలో, మా ఇండియాలో గన్నవరం అనే ఏరియాకి వివాహ సభకి వెళ్ళాను. ఆ రాత్రి మాకు తెలుసున్న సహోదరులు నాకు ఫోన్ చేసి అంటున్నారు, అయ్యా మా అమ్మాయి మరి ఇలా గర్భవతిని సార్, నొప్పులు వస్తున్నాయి సార్, ప్రార్థన చేయండి, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అనేసి అంటే సరే ప్రార్థన చేశాను. అయ్యగారు, రెడ్డయ్య గారు, మా ఊర్లో జరిగిందని గన్నవరంలో నేను ప్రార్థన చేశాను, ప్రయాణమే తీసుకెళ్ళారు. ఆ యొక్క గర్భవతిగా ఉన్న తల్లి పక్కనుండి అంటుందంట, అమ్మాయి ఈరోజు అమావాస్య, ఈరోజు కనకే, రేపు పొద్దునకి ఎందుకని అంటున్నారు. చూసారు ఎంత అన్యాయమో. అసలు పురుటి నొప్పులతో ఆవిడ చనిపోయి స్థితికి వచ్చి ఎగుపురి దిగుపురిగా ఆవిడ బాధపడుతుంటే కంగారు పడకన్నా, నేను వస్తాను. పక్క నుండి చూసారు ఈ మనిషి, నా అమ్మ రేపు దాకు ఉప్పు పొట్టు అమాసి రాత్రి 12ంటికి వెళ్ళిపోద్ది, తులకాసి వచ్చేద్ది కనుక అప్పుడు కందిగానే నా అమ్మకు దూర్చుకో అమ్మా. అవ్వా, అసలు మీరు తట్టుకోగలరా బాధ? పిల్ల ప్రాణం పోయేలాగుంటే తల్లి పక్క నుండి ఇలాంటి ఆలోచన ఇస్తుందా? ఎంత భయంకరం చెప్పండి. ఆ అమ్మ ఏడ్చి నేను చనిపోతాను బాబు అని సామి ఏడుతుంటే, నా అమ్మ కాదు నిప్పులు తట్టుకో అమ్మా, రేపు పొద్దునకి అందిగాని వాన రాకడా ప్రాణం పోకడంటారు కదా. ఎవరికి తెలుస్తుంది? నేను చెప్పే విషయాన్ని మీరు గమనించినట్లయితే చాలామంది గర్భము ధరిస్తారు. పిండముగా ఉన్న బిడ్డలు కొంతమంది దేవుని చిత్తమైతే ఈ భూమి మీదకి వస్తారు, లేకపోతే మధ్యలోనే. దావీదు అది ఆలోచించాడు, అయ్యా నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. ఇంత అందంగా ఎలా పుట్టాను నేను? ఒక్కసారి అద్దంలో ఎప్పుడైనా చూసుకుని, ప్రభువా నేను ఎంత ఎర్రగా ఉన్నాను, ఇంత అందం ఇచ్చావు, చక్కటి కళ్ళు ఇచ్చావు, చక్కటి ముక్కు ఇచ్చావు, చక్కటి చెవులు, చక్కటి పెదవులు, పర్సనాలిటీ ఇంత అందంగా ఇచ్చావు, నీకు వందనాలయని ఎప్పుడైనా నీ జీవితంలో దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించావా? అద్దం దగ్గర ఉంటే అరగంట పైనే. ఇదే తప్ప, ప్రభువా ఇంత అందం ఇచ్చిన నీకు కృతజ్ఞత స్తుతులు. పేసన పీసిరేకి మిమ్మల్ని కాదమ్మాయి, మా ఊరు మిమ్మల్ని ఏమంటే సిలివేసేస్తారు, నన్ను వెళ్ళనిస్తారని రోజుల ముందుకెళ్తే నాకు. మా మగాళ్ళకి ఏముందిలే, వెంటనే 5 నిమిషాలు కొట్టు ప్యాంటు షర్ట్ బుడింగిని తగిలించామంటే అయిపోద్ది మా మేకప్. ఎక్కడికన్నా ఏదైనా ఊరు తీసుకెళ్ళకపోతే మీతో తంట, కూడా తీసుకెళ్దామంటే మాకులాగా 5 నిమిషాల్లో తిమిళ్తారు మీరు. పొద్దుననగా మేము చెప్తాం, పలానా 10ంటికి మన పలానా చోటకు వెళ్ళాలంటే అబ్బే 12 అయ్యేదాకా తెమల్సు ఇసుకొచ్చి వాడు తీసుకెళ్ళకుండా వెళ్ళిపోతాడు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆయనట్టుగా తిడతాం. నేను చెప్పేది ఏంటంటే, పుట్టికలో ఉన్నప్పుడు మనం చక్కగా ఎంత ఉంటాం, తల్లి గర్భం ముందు బయటకు వచ్చేటప్పుడు ఎంత ఉంటాం. నేను ఒకసారి ఆలోచన చేశాను, ప్రభువా
నా తల్లి గర్భమందు వచ్చినప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు నా చెయ్యి ఎంత ఉంది, నా కాలు ఎంత ఉంది, నా ముఖం ఎంత ఉంది, నా ముక్కు ఎంత ఉంది. అయితే నా కాలు ఎంత పొడుగు సాగింది కదా, నా చేతులు ఎంత పొడుగు సాగినాయి. ఇప్పుడు అదే రకంగా నా ముక్కు అంత పొడుగు సాగితే మీరు చూస్తారు, నన్ను చెప్పరేంటి? పారిపోతారు, జడుచుకుంటారు. అసలు నా పిల్లలు నాతో కాపురం కూడా చేయదు, పారిపోద్ది. కాళ్ళు చేతులు సాగినట్టుగానే మన సొవులు కూడా సేటంత సొవులు సాగినాయి అంటే మన పక్కన ఎవరి నుంచి ఉంటారా చెప్పండి? మన పెదవులు చక్కగా ఎంత ఉండాలో అంత సైజే దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం. నిజంగా తాటికాయ అంత పెదవులు పెట్టాడంటే మన మూతులు ఎవడని చూడగలడా? దావీదు అది ఆలోచించాడు, నా అంతరింద్రియములను కలుగు చేసిన వాడు నీవే. దేవునికి స్తోత్రం. ఆనాడు దావీదుకు వచ్చిన ఆలోచన మనకు రావాలి. ఎక్కడ? నేను చాలా ఆశ్చర్యపోతాను, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఒకేలాగా ఉన్నామా? ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకముగా నిర్మించాడు దేవుడు. చప్పట్లు కొడదాం ఒక్కసారి. ప్రత్యేకముగా నిర్మించాడు, ఏర్పరచుకున్నాడు. బా, నా అంతరింద్రియములను కలుగు చేసిన వాడువు నీవే. అసలు నీవు నన్ను ఇట్రీతిగా పుట్టించావు. ఒక్కసారి నేను ఆలోచన చేస్తే, నేను నా తల్లి గర్భమందు పుట్టిన విధానాన్ని ఒక్కసారి నేను గమనిస్తే నాకు వణుకు, భయమును, ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి. మీకు విషయం చెప్పనా? దావీదు ఎంతగానో ఆలోచన చేశాడు తన పుట్టుక కొరకు. తండ్రి, ఈ విధంగా నన్ను నిర్మించావా? మరి ఇంత అద్భుతమైన రీతిలో ఆయన ప్రత్యేకంగా చిక్కుకున్నాడు మనల్ని, ఎంత అందముగా ఏర్పరచుకున్నాడు. ఈ లోకము నుండి మనల్ని ప్రత్యేకింపబడి అనేక కృప కొరకు వాడుకుంటున్నాడు. కీర్తన గ్రంథం 100వ కీర్తన 3వ వచనములో ఏమో రాయబడి ఉంది? కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనం. అమ్మ అది చూడు, 100వ కీర్తన. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. ఎవరంట? మీరు అనుకోవచ్చు, అబ్బాయి లేదండి మా తల్లిదండ్రులు ఇప్పుడు కలయిక ద్వారా వాళ్ళ ద్వారా మేము బయట ఈ భూమి మీదకి వచ్చామండి, అబ్బాయి మమ్మల్ని కలుగు చేసిన వాళ్ళు వాళ్ళేనండి, దేవుడు కాదని చాలామందికి ఈ భ్రమలో బ్రతుకుతున్నారు. చాలామంది బిడ్డలు లేక ఎన్నెన్నో ఎక్కడెక్కడికో మొక్కి కోట్లు లక్షలు ఖర్చు పెడతారు, కానీ 20, 30, 25 సంవత్సరాలైనా వాళ్ళకి బిడ్డలు కలగరు. నిన్ను నన్ను ప్రేమించి దేవాతి దేవుడు 2 సంవత్సరాలు తిరగకుండా చక్కని బిడ్డలను ఇచ్చాడు. చప్పట్లు కొడదాం ఒక్కసారి. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని పుట్టించిన వాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు, యెహోవాయే. అంతేగాని మన తల్లిదండ్రుల ద్వారా మనం భూమి మీదకి వచ్చేసామనుకోకుండా సుమి. చాలామంది ఆ భ్రమలో బ్రతుకుతున్నారు. మా తణుకులో ఒక ఫ్యామిలీ, చాలా కోటేశ్వర్లాలు, ఒక కారులో వచ్చి భార్యాభర్తలు ఒక చోట భోజనాలు సందర్భం జరుగుతుంది. వాళ్ళ కారు పక్కన పెట్టి భార్యాభర్తలు కిందకు దిగి, దాసు గారు భార్యాభర్తలు ఆకులు తీస్తున్నారు, విస్తరాకులు, ఎంగిలి విస్తరాకులు తీస్తున్నారు. నేను ఆశ్చర్యపోయిన, ఎంత కోటేశ్వర్లు వాళ్ళు ఆకులు తీస్తున్నారేంటి అని అడిగితే వాళ్ళు అన్నారు, అయ్యా మాకు వివాహమై 15 సంవత్సరాలు అయింది, ఇంకా మాకు బిడ్డలు లేరు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా గుడ్రాలా అన్నట్టుగా నన్ను చూసి వాళ్ళ ముఖం తిప్పుకుంటున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు. ఆ మాటలకి నేను తట్టుకోలేకపోతున్నాను, చనిపోవాలనిపిస్తుంది. అట్లా కోట్లు ఉన్నాయి, సుఖమేంటి, నాకు మనశ్శాంతి అనేదే లేదు అని ఆమె చెప్తూ ఏడిస్తే నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. చక్కని అద్భుతమైన రీతిలో దేవుడు మన తల్లిదండ్రులను ప్రేమించి ఈ భూమి మీదకి రావడానికి దేవుడు మనకు కృప చూపించాడు. చప్పట్లు కొడదాం ఒక్కసారి. ఆయనే మనలను పుట్టించెను, మనకు మనముగా పుట్టలేదు. దావీదు కూడా అదే ఆలోచన చేశాడు. ఏమని?
139వ అధ్యాయం 13వ వచనం. మళ్ళీ చదవమ్మా, మౌతులో చదువు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నా తల్లి గర్భమందు నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ప్రతి ఒక్కరము కూడా అనాది సంకల్పములో నిన్ను నన్ను దేవాతి దేవుడు మన తల్లి గర్భమందు నిర్మించి ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్ర. గనుక ఈ భూమి మీద ఉన్న మనము బ్రతుకున్నంత కాలం కూడా మన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇందాక చెప్పాను మీకు, మన రూపం ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే చూడండి, మన ముఖానికి ఎంత ముక్కు ఉండాలో అంత ముక్కే పెట్టాడు, ఎంత పెదవులు ఉండాలో అంత పెదవులే పెట్టాడు. ఈ కనురెప్పలు చూడండి, మా మగవాళ్ళం గెడ్డం ఇంచుమించు వారంలో 3 సార్లు గెడ్డం గీసుకోవాలి మేము. కానీ కనురెప్పలు గెడ్డం పెరిగినంత స్పీడ్కి కనురెప్పలు పెరగవు. ఇది ఆశ్చర్యం కదా. దేవుడు ఆయన సృష్టి ఎంత ఆశ్చర్యం అంటే, ఒక ప్రత్యేకముగా ఆయన చేతులతో చెక్కాడు. ఈ దినాన్న ఓట్ల ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎవరైనా వెళ్ళి దొంగ ఓట్లు వేద్దామని వెళ్తే పోలీసులు పట్టేసుకుంటున్నారా లేదా? నా ఓటు దోసగారు వేస్తే ఊరుకుంటారా? ఓకే చెప్పండి. నా బదులు ఆయన వెళ్ళి అక్కడ ఏజర్ల రాజు అని ఉంటుంది, నా ఓటు ఆయన వేస్తే ఆయన పట్టుకుంటారా లేదా? అంటే ప్రతి ఒక్కరి యొక్క ఫింగర్ ఒక ప్రత్యేకంగా దేవుడు చెప్పకూడదు. మరి దేవుడు అన్ని ఫింగర్లు ఒకలాగనా ఉండవు. కొంతమంది స్త్రీలు చక్కగా పచ్చడి పడతారు. మిమ్మల్ని ఏమంటలే తల్లి, ఆ భక్తులలో కలిపి పట్టిన పచ్చడి ఆమె చెయ్యి మంచిదైతే ఎన్ని సంవత్సరాలైనా చక్కగా రుచిగా నిలవ ఉంటుంది. ఆవిడ చెయ్యే గనక నన్నినా అయితే వారం తిరక్కోకుండా చేదైపోయి సర్వనాశనం అయిపోద్ది పచ్చడి. అవునా కదా చెప్పండి. మీ స్త్రీలు ఒప్పుకోవాలి. మా పురుషులు ఇప్పుడు పచ్చడి కలుపుతుంది చూడలేదు, ఆడవాళ్ళని చూశాను నేను. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, అంత టాలెంట్స్ దేవుడు మనకిచ్చాడు. ఇప్పటికైనా మీరు ఇంటికి వెళ్ళి చెక్ చేసుకొని మీ బాడీని, ప్రభువా నిజమే కదా, మన కడుపున బిడ్డ నిజంగా ఇక్కడ ఉన్నవారు చెప్తున్నాను, మనమే గనక వికలాంగుల్లా పుడితే మన జీవితం ఏమైపోయిన ఒక్కసారి ఆలోచించండి. దావీదు ఎందుకు ఆలోచించి కంగారు పడ్డాడంటే, ప్రభువా నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము వణుకు పుడుతుందని ఎందుకంటున్నాడు తెలుసా? ఏ వంకర లేకోకుండా సౌందర్యంగా రూపవంతుల్లాగా దేవాతి దేవుడు ఆయన తనను పుట్టించాడు గనక చప్పట్లకూడదాం ఒక్కసారి. నువ్వు ఒక్కసారి నీ జీవితంలో ఆలోచించావా? ప్రభువా నేను వికలాంగులను చూశానంటే కళ్ళంట నీళ్ళు తెచ్చుకుంటాను, ప్రభువా అదే స్థితి నాకు ఇస్తే నీ పని నేను చేయలేను ప్రభువా. కొంతమంది మోగోళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి వాళ్ళతో కలిసి మాట్లాడి నేను వాళ్ళతో సైకిల్ చేస్తూ ప్రభుతో అంటాను, ప్రభువా ఈ బిడ్డకే మోగోళ్ళు ప్రభువా, నోటంట మాటలేదు, నన్ను ప్రేమించి ఇచ్చిన స్వరం నీ కొరకు వాడబడి కృపను నాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా అంటాను. చూడండి మన కళ్ళ ముందు ఎంతమంది, కొంతమంది తల్లులు ఎంత పెద్ద దిగిన బిడ్డలను సంకనేసుకుని కొన్ని మీటింగ్స్ తీసుకొస్తారు, చొల్లు కార్చుకుంటూ అదో టైప్లో ఉంటారు వాళ్ళు. చూసి కళ్ళాటి నీళ్ళు తెచ్చుకుంటాను నేను. ప్రభువా ఇన్ని సంవత్సరాలైనా మాకుల స్వేచ్ఛగా నడవడానికి తిరగడానికి ప్రభువును నిన్ను స్తుతించడానికి వీలు లేకుండా అయిపోయిందయ్యా. కానీ దేవుడు ఆ జాబితాలో లేకుండా మనందరికీ కాళ్ళు చేతులు మన యొక్క స్వరూపము అందంగా తయారు చేశాడు. అందుకు ఆయనకి చప్పట్లు కొడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ఆమేన్ హల్లెలూయా. గనుక దావీదు ఎట్రీతిగా ఆలోచించాడు, అదే ఆలోచన మనందరికీ కూడా. అన్నా మీకు చెప్తున్నాను, దేవుడు మనల్ని ప్రేమించి మన బిడ్డలను, చక్కని బిడ్డలను దేవుడు మనకిచ్చాడు. మన బిడ్డలే గనక వికలాంగులుగా పుట్టుంటే మనం ఎక్కడుండి ఎన్ని లక్షలు సంపాదించినా మనకు మనశ్శాంతి కలగదు. మనకి వివాహాలు అవుతున్నాయి,
వివాహంలో చిన్న వయసులో వివాహమైనప్పుడు మనందరం కూడా చక్కగా బలంగా ఉంటున్నాం. కొన్ని సంవత్సరాలు జరిగేసరికి ఒక 30, 40, 50 వచ్చేసరికి మన యొక్క శరీరాల్లో మార్పులు వస్తున్నాయి. షుగర్ అని, బీపీ అని, థైరాయిడ్ అని ఎన్నెన్నో రోగాలు అటాక్ అవుతున్నాయి. ఎప్పుడు ఒకేలాగా ఉంటామని అనుకోవద్దు సుమి. ఉదాహరణగా చెప్తున్నాను, నాకు వివాహమైన కొత్తలో నా భార్య జుట్టు ఎంత పొడుగుండేది, ఇంత పొడుగు. సరిగ్గా పిల్లలు పుట్టేసరికి అది కాస్త కొత్తిమీర కట్ అయింది. అంటే ఏంటి, ఇంత జుట్టు కాస్త ఊడిపోయి ఇక్కడ దాకా వచ్చింది. బలహీనంగా ఉన్నప్పుడు జుట్టు రాలడం సహజం, అవునా కదా చెప్పండి. అలాగే పరిస్థితులు అందరి కోసం ఆలోచించి సంసారాలు చక్కబెట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకా బుర్ర వీటికి పోయి మన ఒంట్లో ఉన్న పరిస్థితులను బట్టి కొత్తిమీర కట్ట కాస్త పుదీన కట్ట అవుతుంది. మీరు మంచోళ్ళు అమ్మ, మీ జుట్లు చాలా పొడుగ్గా ఉన్నాయి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎంత పొడుగు ఉన్న జుట్లు సుఖమేంటి, మడత పెట్టి క్లిప్ పెట్టి అని తిరుగుతున్నారు ఇప్పుడు ఇక్కడ, అవునా కదా. పోనీ అలాగని మన ఇండియా టైప్లో చక్కగా జడలు వేసుకుని ఇక్కడ పనిచేయడానికి, ఉద్యోగాలు చేయడానికి లేదు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మనందరినీ కూడా ఆయన యొక్క పోలికగా చెక్కుకున్నాడు. దేవునికి స్తోత్రం. శూన్యములోనే సృష్టిని, దేవుడు నా చేత వ్రాయించిన మొట్టమొదటి పాట. శూన్యములోనే సృష్టిని, మట్టిని నుండి మనిషిని నీ జీవవాక్కుతో కలుగజేసితివి. చప్పట్లో. శూన్యములోనే సృష్టిని, మట్టిని నుండి మనిషిని నీ జీవవాక్కుతో కలుగజేసితివి. ఏ చోటకెళ్ళినా నీ జాడలే, ఎటువైపు చూచినా నీ చేతి పనులే. ఏ చోటకెళ్ళినా నీ జాడలే, ఎటువైపు చూచినా నీ చేతి పనులే. నీ చేతి పనులే క్షణ క్షణం అనుక్షణం, క్షణ క్షణం అనుక్షణం మము కాపాడిన దేవా, ఆది అంతమే లేని దేవుడ నీవయ్యా. ఆది అంతమే లేని దేవుడ నీవయ్యా. ఇంతవరకు మమ్మును కాపాడినావు, నీ దయ కిరీటము ధరింపజేశావు. ఇంతవరకు మమ్మును కాపాడినావు, నీ దయ కిరీటము ధరింపజేశావు. ధరింపజేశావు. క్షణ క్షణం అనుక్షణం మము కాపాడిన దేవా, ఆది అంతమే లేని దేవుడ నీవయ్యా. ఆది అంతమే లేని దేవుడ నీవయ్యా. దేవునికి స్తోత్రం. నేను రాసిన 2010లో నేను రాసిన మొట్టమొదటి పాట గనుక ఈ యొక్క సబ్జెక్ట్ ఇంకా వివరించాలంటే బోలంత టైం ఉంటుంది, చాలా టైం పడుతుంది. మళ్ళా నేను వేరే చోటుకి వెళ్ళాలి భక్తులారా. ఎప్పటికైనా దావీదుకు వచ్చిన ఆలోచన మనకి రావాలి. ఆయనే మనలను పుట్టించాను గనుక ఆయన మనల్ని పుట్టించాడు. దావీదు గారు అంటున్నారు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అసలు నేను పుట్టడానికి కారణం అంతా నేను గమనిస్తే నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది అన్నాడు. దావీదు మహారాజయుండి ఆలోచన చేశాడు. ఇక్కడున్న మనము కూడా ఎందుకు బ్రతుకుతున్నామో ఏంటో అనేది మనము గమనించాలి.
మా ఊర్లో ఒక యవన స్త్రీ పాపం ఏదో నీరసం చేత చనిపోయింది. రాత్రంతా మేము ఏడ్చి ఇంకా నీరసం వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుని ఓదారుతున్నాం. ఉదయాన్నే అన్ని సిద్ధం చేసేసాం, అలాగా సమాధి పిట్లో పడుకోబెట్టాం. ఆమె డ్వాక్రా గ్రూప్లోనే ఎక్కడెక్కడ ఆవిడ కట్టిందంట బ్యాంకుల్లోనూ. వాళ్ళ ఫోటోలు తీసుకోవడానికి వచ్చారు. మేమందరము కూడా ఉదయకాల సమయంలో నిద్రలేక నీరసంతో ఎప్పుడు తీసుకెళ్ళి సమాధి చేయాలనేసి మేమందరం ఆలోచించుకుని దుఃఖంతో ఉన్నాం. ఈలోగా ఫోటోలు తీయడానికి కెమెరామెన్ తీసుకొచ్చారు. ఆడు టిప్ టాప్ మంట వచ్చాడు. వచ్చి ఆ యొక్క పెట్టి దగ్గరకు వచ్చాడు. ఆడు ఏమంటున్నాడు తెలుసా? ఫోటోలు తీసేవాడికి ఆడికి అలవాటు అయిపోయినట్టుంది. స్మైల్ 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 అంటున్నాడు. ఎవరినే? చనిపోలను నవ్వుతారా? ఇంకా మాకు మంట మీద ఉన్నామేమో. ఆడి కెమెరా తిరిగేసి అని బాధేసాం అందరం. ఎరా చచ్చిపోయిన ఎవరన్నా నవ్వుతారా? బ్రతుకున్నా మనమైతే స్మైల్ అంటే అని నవ్వుతాం. చనిపోయిన వాళ్ళు నవ్వుతారా? ఆడిని కెమెరా ఇచ్చుకుని బాధ. యారా ఎత్తకారమా యాలకోలమా చనిపోయిన నవ్వుతారేంట్రా అని తుక్కు కింద బాధం. ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, మన్ను నిన్ను స్తుతించునా, సజీవులే కదా నిన్ను స్తుతించేది. బ్రతుకున్న మనమే మన ప్రభును స్తుతించగలం, మన ప్రభుని కొనియాడగలం, ప్రార్థించగలం, ఆరాధన చేయగలం. ఒక్కసారి మనందరం కూడా లేచి నిలబడి మనసారా చిన్ని పల్లవి చరణం పాడతాను, ఆరాధన చేద్దామా? ఆ భక్తుడేడు బాబు, ఆ కీబోర్డ్ ఆర్కే మోహన్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ప్రశాంత్ అన్న లేరా? ఓకే. ఇందాక మన యొక్క సోదరులు చక్కని ఆరాధన చేశారు. నాకు ఎంతగానో ఆత్మలో ఆనందించాను. నా ప్రాణమున్నంత వరకు, మీరు కూడా మౌతులు తీసుకోండి తల్లి, నాతో కలిసి పాడండి. నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు పాడదా. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా, యేసయ్యా ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. మనల్ని పుట్టించిన వాడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఎందుకు పుట్టామో అనేది ఆలోచన చెయ్యాలి. ప్రార్థించేదా యేసు రాజా, అయ్యగారు రండి, జోసఫ్ అయ్య గారు రండి. ప్రార్థించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో. పాడదాం ప్రతి నాలుక. నా ప్రాణమున్నంత వరకు స్తుతించేదా యేసు రాజా,
నన్ను పుట్టించిన వాడా యేసు, స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు యేసు నీ మహిమలో చేరే వరకు, ఇంత అందముగా పుట్టించావయ్యా, ప్రాణమున్నంత నీ కొరకే బ్రతుకుతానయ్యా, నీ పరిచర్య చేస్తానయ్యా, నిన్నే ఆరాధిస్తానయ్యా. ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, అయ్యా ఆరాధించేదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు యేసు. నీ మహిమలో చేరే వరకు, ప్రతి నాలుక ప్రభును స్తుతించాలి. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. బ్రతుకున్నంత కాలం కాలమంతా నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువై. పాడదాం. నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతోనయ్యా, పాడదాం. నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, కొండలలో లోయలలో కొండలలో ఎడారులలో కొండలలో కోనలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను రక్షించినావా, నన్ను గమనించినావా, నన్ను రక్షించినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజుడవు 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 ఆరాధన స్తుతి ఆరాధన 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 నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఊహించలేమే నీ కృపలేని క్షణమునా కోపించుచునే వాత్సల్యత మాపై అవునయ్యా మా చూపుల ద్వారా మా ప్రవర్తన ద్వారా మా మాట ద్వారా మా క్రియల ద్వారా దినదినము నీ గాయాలు రేపుచున్నాను నీకు ఆయుష్కరముగా జీవిస్తున్నాను ఎంతైనా మమ్మల్ని కన్నవాడవు కొన్నవాడవు నీ రక్తమిచ్చి కొన్నవాడవు మమ్మల్ని పుట్టించిన వాడవు ఎంతైనా నీ బిడ్డలము కదయ్యా కోపించుచునే వాత్సల్యత మాపై చూపినావు ఎంత మంచి దేవుడవయ్యా ఎంత గొప్ప దేవుడవయ్యా వాత్సల్యత మాపై చూపినావు అందరూ చప్పలు కొట్టి పరిశుద్ధ హల్లెలూయా ఆమేన్ దేవానికి వందనాలు ఆరాధనకు యోగ్యుడా స్తుతులకు పాత్రుడా ఈ స్తుతి ఆరాధన యొక్క పాదముల చెంత సమర్పించుచున్నాము తండ్రి ఆమేన్ 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 ప్రార్థన మమ్మల్ని ప్రేమించుచున్న మా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం ఎందుకు పనికిరాని నన్ను నాయనా దేశ విదేశాల్లో మీరు నడిపిస్తున్నారు నాయనా ఇక్కడికి రావడానికి నేను ఏమాత్రం యోగ్యుడను కాను తండ్రి ఇక్కడ నిలబెట్టుకుని ఎన్నిక లేని పిచ్చుకను ఎన్నిక లేని గాడిదను నీ పని కొరకు నన్ను వాడుకున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా తండ్రి నిలబెట్టుకుని మీరు మాట్లాడారు నాతో మాతో అందరితో మాట్లాడినందుకు మీకు వందనాలు మా పుట్టికేంటో మమ్మల్ని పుట్టించింది ఎవరు తండ్రి ఆనాడు దావీదు ఎట్రీతిగా ఆలోచన చేశారు మేము కూడా అట్రీతిమైన ఆలోచన చేసుకొని ఎవరిని స్తుతించాలి ఎవరిని ఆరాధించాలనే యొక్క మనస్సు ఆలోచన మాకు దయచేయండి ఈరోజు నుంచి నిన్ను స్తుతించే కృపను మాకు దయచేయండి ప్రభువా వాక్యం ద్వారా అందరితో మాట్లాడినందుకు మీకు వందనాలు దైవజనులు జోసెఫ్ రెడ్డి గారిని అమ్మగారిని దీవించండి సంఘాలను దీవించండి నాయకులను దీవించండి కార్యవర్గాన్ని దీవించండి స్త్రీల సమాజం వారిని దీవించండి యూత్ బిడ్డలను యవనస్తులను దీవించండి నాయనా జీవగల దేవుని యొక్క సంఘ మినిస్ట్రీని సంఘాలను దీవించండి ఆశీర్వదించండి నాయనా నీ చిత్తమైతే నీ రాకాలస్యమైతే మరొక్కసారి నాయనా అయ్యగారితో సంఘాల వారితో కలిసి నిన్ను స్తుతించే ధన్యత కృపను మాకు అందరికీ దయచేస్తారని యేసు క్రీస్తు నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ దేవుని మహిమ పడదాం.